కార్ని వీళ్ళెప్పుడో మైక్రోసే వెళ్ళిపోయారు, ఈ కార్ని ఆపండి, ఇష్యూ చేసినట్టుగా కార్ కానీ చాలా సీవియర్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తారు. కాబట్టి మీరందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రాంగ్ పర్సన్కి కార్డు ఇవ్వదు. ఒకడు ఇంకొల మండల తహసీల్దార్ని స్మార్ట్ కార్డులు మండలానికి అందిన నేపథ్యంలో ఈ వివరణ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో సచివాలయ సిబ్బందికి విఆర్ఓలకి సమావేశం నిర్వహించడం జరిగింది. సదరు కార్యక్రమంలో స్మార్ట్ కార్డుల పంపిణీ విషయమై తలెత్తబోయే సమస్యలను ఎదుర్కొంటూ ఎలా చేయాలో వివరించడం జరిగింది. స్మార్ట్ కార్డులు చనిపోయిన వాళ్ళు కార్డు జారీలో లోపుగా ఈ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ కార్డులు ఆపవలసిందిగాను, అట్లాగే వలసదారులు శాశ్వతంగా వలసపోయిన వలసదారులకు కూడా కార్డులు ఆపమని వాళ్ళకి సూచించడం జరిగింది. ఏదైనా కార్డుకి ఇంత ఫీజు అని చెప్పి వసూలు చేయడం, అటువంటి చర్యలకు పాల్పడద్దని చెప్పడం జరిగింది. దీనివల్ల వ్యతిరేక వార్తలు వస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి స్థానిక నాయకులతో కూడా సంప్రదించి వివరాలు తెలుసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళకి తెలియపరిచి పంపిణీ చేయమని గ్రామ సచివాలయ సిబ్బందికి విఆర్ఓలకి సూచించడం జరిగింది. స్మార్ట్ కార్డుల పంపిణీలో ప్రతి కార్డుదారుని యొక్క వివరాలన్నీ కూడా ఈ పాస్ మిషన్లో సాంకేతిక పరంగా మ్యాప్ చేయడం జరిగింది. ఆ మ్యాప్ చేయబడిన కార్డులను ఎవరెవరు పంచాలి అనేది కూడా సచివాలయ సిబ్బందిని కూడా మ్యాప్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఈ పాస్ మిషన్లో డీలర్ ద్వారా డీలర్కి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఆ షాపు పరిధిలో ఉన్నటువంటి కార్డులను సాంకేతిక పరంగా పంచమని, ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే తెలియజేయమని కూడా సూచించడం జరిగింది. ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ విషయమై శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు ఇచ్చిన సూచనల మేరకు జాగ్రత్తగా పంపిణీ చేయమని పదే పదే వాళ్ళకి హెచ్చరించడం జరిగింది.